भगवत्पादाचार्यभ्यो नमः। श्रीवेदव्यासाय नमः। हरिः ओम्। अगण्यदिव्योरुगुणार्णवः प्रभुः समस्तविद्याधिपतिर्जगद्गुरुः अनन्तशक्तिर्जगदीश्वरेश्वरः समस्तदोषातिविदूरविग्रहः लसतु श्रीमदानन्दतीर्थेन्दुर्नो हृदम्बरे ध्वजश्चन्द्रिका स्वान्तसन्तापं विनिकृन्तति। नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि। नौमि न्यायसुधादिकृज्येन्नीं श्रीपादराट्सन्मणीं व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्देऽहं सवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवरान्निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्गुरुसत्यानपान्। सत्य सत्याभिघ्नकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान्। शास्त्रेषु पारदर्शिपानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्द्रं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। आपादमौलिपर्यन्तं गुरूणामाप्तिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। రేపటి రోజున అక్షయ తృతీయ, వైశాఖ శుద్ధ తదియ మనం అక్షయ తృతీయగా జరుపుకుంటూ ఉన్నాము. ఈ అక్షయ తృతీయ నాడు మనం ఏమేమి చెయ్యాలి, చేయవలసినటువంటి కర్తవ్యములేమిటి అన్నటువంటి దాన్ని ధర్మశాస్త్రములో అనేకంగా మనకు చెప్తూ ఉన్నాయి. అందులో కొన్ని నియమాలు ఉన్నాయి. దాన్ని మనం తెలుసుకొని ఆచరణ చేస్తే విశిష్టమైనటువంటి ఫలము అని చెప్పేసి చెబుతారు. అది ఏ విధంగా అన్నటువంటి దాన్ని ఇక్కడ చెప్పినటువంటి విషయాలను కొన్నిటిని నేను మీతో పంచుకుంటాను. వైశాఖ శుద్ధ తృతీయ, అక్షయ తృతీయ అని. ఈ రోజు అస్యాం యత్కించిత్ జపహోమ పితృతర్పణ దానాది క్రియతే తత్సర్వం అక్షయం అని చెబుతారు. అంటే ఈ రోజు మీరు చేసేటువంటి స్నానము, జప, హోమ, పారాయణ, పితృతర్పణ, దానాదులు అన్నీ కూడాను అక్షయమవుతాయి. అందువల్ల దీనికి అక్షయ తృతీయ అన్నటువంటి పేరు. అందులోనూ ఈ సంవత్సరం ఒక విశేషము అని చెబుతాం. అదేమిటి అంటే ఇయం రోహిణి బుధయోగి మహాపుణ్య అని చెబుతాం. అంటే రోహిణీ నక్షత్రయుక్తంగా బుధవారం, రేపటి రోజున బుధవారం, అదేవిధంగా రోహిణీ నక్షత్రం కూడా ఉన్నది. ఇది ఇంకా విశిష్టమైనటువంటి ఫలితాన్ని మనకు ఇస్తుంది అన్నటువంటి దాన్ని మనకు చెబుతారు. అదేవిధంగా కృతయుగాది కూడా, అంటే ఈ కలియుగాదిని మనం చైత్ర
శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటాం కదా. అదే విధంగా కృతయుగంలో వారు ఈ దీన్ని ఆ అక్షయ తృతీయ నాడు వారు ప్రారంభించేవారు. ఇవాల్టి నుండి యుగాది అని వాళ్ళకు ఉండేది. విశేషంగా రేపటి రోజున భగవంతుడికి ఏ ప్రతిమ అయినా సాక్షాత్ శ్రీమన్నారాయణుడికి చందనాన్ని లేపించాలి, లేపన చేసి పూజ చేయాలి. దాన్ని చెబుతారు. యః కరోతి తృతీయాయాం కృష్ణం చందనభూషితం వైశాఖస్య స్థితే పక్షే సయాత్యచ్యుత మందిరం అన్నటువంటిది. యః కరోతి తృతీయాయాం, తృతీయ అంటే తదియ నాడు, అది ఏది వైశాఖస్య అసితే పక్షే, వైశాఖ శుద్ధ తృతీయ అంటే అక్షయ తృతీయ నాడు శ్రీకృష్ణుణ్ణి, ఏదైనా భగవద్ రూపం అవ్వచ్చు, చందన భూషితం, చందనంతో భగవంతుణ్ణి విశేషంగా అలంకరిస్తే సయాతి అచ్యుత మందిరం, భగవంతుడి విశేష అనుగ్రహాన్ని పొంది వారు మోక్షాన్ని పొందుతారు. అంటే జ్ఞానం ద్వారానే మోక్షము. విశిష్టమైనటువంటి పుణ్యప్రదం భగవంతుడికి ఈ విధమైనటువంటి చందనాన్ని సమర్పించడం. అందువల్లనే రేపటి రోజున సింహాచల క్షేత్రంలో మూలమూర్తిని దర్శనం చేయించి రాత్రి సహస్ర ఘటాభిషేకం అంతా చేసి చందనంతో అలంకరిస్తారు. అందువల్ల చందన అలంకారం రేపటి రోజున భగవంతుడికి చెయ్యాలి. అదే విధంగా ఉదకుంబాది దానములను చెయ్యాలి. అత్ర దేవతా ఉద్దేశ్యంగా కానీ పితృ ఉద్దేశ్యంగా కానీ ఉదకుంభ దానాన్ని, ఉదకుంభం అంటే ఒక కలశం, అది మట్టిది కావచ్చు, తామ్రం కావచ్చు, ఆ ఇత్తడిది కావచ్చు, ఏదైనా కావచ్చు, తామ్రం శ్రేష్టం. అటువంటి ఉదకుంభాన్ని అంటే రెండింటిని, ఒక కుంభము అదే విధంగా తాగేటువంటి గ్లాస్ లాగా రెండింటిని కలిపి దానం చేయాలి. అది భగవత్ ప్రీత్యర్థంగా చేయాలి అన్నటువంటి దాన్ని చెబుతారు. అస్య ప్రధానాత్ సకలాం సకల మమ సంతు మనోరథాః అని చెబుతారు. దీన్ని దానం ఇవ్వడం ద్వారా నా యొక్క సకల ఇష్టార్థములు పూర్తి అవ్వని. ఏష ధర్మఘటో దత్తో బ్రహ్మ విష్ణు శివాత్మకః అస్య ప్రధానాత్ సకల మమ సంతు మనోరథాః అని మనకు కావలసినటువంటి ఇష్టార్థములన్నీ కూడా ఉదకుంభదానం ద్వారా పూర్తి అవుతాయి. పితృ ఉద్దేశ్యంగా దానాన్ని చెయ్యాలి. అక్కడ ఈ మంత్రాన్ని చెప్పాలి. ఉదకుంభదానం పితృఉద్దేశకంగా అని సంకల్పం చేసి ఇవ్వాలి. సంకల్పపూర్వక కుంభ బ్రాహ్మణై బ్రాహ్మణో సంపూజ్య, బ్రాహ్మణుని పూజ చేసి ఇవ్వాలి. గంధోదక తిలైర్మిశ్రం సాన్నకుంభ ఫలాన్వితం పితృభ్య సంప్రదాస్యామి అక్షయ్యం ఉపతిష్టతు అన్నటువంటి మంత్రంతో గంధోదకం అంటే అందులో యాలకులు, పచ్చకర్పూరం ఇటువంటివన్నీ కూడా వేసి దాన్ని భగవంతుడికి నైవేద్యం పెట్టి దానం ఇవ్వాలి అన్నటువంటి మాటను కూడా చెబుతారు. అందువల్ల ఉదకుంభ శ్రేష్టం అంటే వైశాఖ మాసంలోనే ఉదకుంభ దానం చాలా శ్రేష్టమైనటువంటిది. అందులోనూ అక్షయ తృతీయకు చాలా విశిష్టమైనటువంటి ఆ స్థానం ఉన్నది. అందువల్ల వైశాఖంలో అధిక మాసం వచ్చినా కూడా రెండింటినీ కూడా చెయ్యాలి అని చెప్పేసి ధర్మశాస్త్రం చెబుతూ ఉన్నది. అదే విధంగా రేపటి రోజున పరశురామ జయంతి అని చెబుతాం. ఆ పరశురామ జయంతి పరశురాముడికి విశేషంగా పూజ చేయాలి. భగవంతుడి అందే పరశురాముడిని చింతన చేసుకొని మన ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా ప్రతిమ అందులో పరశురాముడిని చింతన చేసుకొని పూజ చేయాలి. అర్ఘ్యాన్ని కూడా ఇవ్వాలి అని చెప్పేసి చెబుతారు. జమదగ్ని సుతోవీర క్షత్రియాంతకర ప్రభు గ్రహాణార్ఘ్యం మయా దత్తం కృపయా పరమేశ్వర. జమదగ్ని సుతుడు
మహా పరాక్రమవంతుడు, క్షత్రియాంతకుడు, దుష్ట క్షత్రియులందరినీ కూడా నాశనం చేసినటువంటి వాడు. అతడికి నేను అర్ఘ్యాన్ని ఇస్తూ ఉన్నాను అని చెప్పేసి ఈ పరశురామ జయంతి విశేషంగా పరశురాముల వారిని స్మరణ చేసుకోవాలి, వారి గురించి వినాలి, అదే విధంగా వారిని పూజ చేయాలి అని చెప్పేసి చెబుతారు. ఈ విధంగా ఉదకుంభదానం, అందులోనూ గంగా స్నానానికి విశేషమైనటువంటి ఫలితాన్ని చెబుతారు ఈ అక్షయ తృతీయ నాడు. వైశాఖ శుక్ల తృతీయ గంగా స్నానం యవహోమ యవదాన యవాశనంచ సర్వపాపహం అని చెబుతారు. వైశాఖ శుక్ల తృతీయ నాడు గంగా స్నానం, మీరు ఎక్కడ స్నానం చేసినా అక్కడ గంగా సన్నిధానం ఉన్నది అని చింతన చేసి, మహానది అవకాశం ఉంటే అవశ్యంగా మహానది స్నానాన్ని చేయండి. లేకపోతే ఎక్కడైతే గంగా సన్నిధానం ఉన్నదో అక్కడ అవశ్యంగా గంగా స్నానాన్ని మీరు చేయవచ్చు. వైశాఖ శుక్ల తృతీయ గంగా స్నానం వల్ల విశేష ఫలం. అదే విధంగా హోమాదులను కూడా చేయాలి. పితృ దేవతలను ఉద్దేశంగా చేసుకుని శ్రాద్ధాదులను కూడా చేస్తారు. అది వీలు కాకపోతే తర్పణాన్నైనా కూడా ఇవ్వాలి. పితృదేవతలను ఉద్దేశించుకుని తర్పణాన్ని చేస్తే దాని వల్ల కూడా విశిష్టమైనటువంటి ఫలితం ఉన్నది అని చెప్పేసి చెబుతారు. అందువల్ల ఇవి మనం అక్షయ తృతీయ నాడు చేయవలసినటువంటిది. అదే విధంగా పానకం, వడపప్పు ఇవన్నీ కూడా బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. వచ్చిన అతిథులందరికీ కూడా దానం, దాన రూపేణ ఇస్తే జలదానం, పానక దానం ఇది చాలా శ్రేష్టమైనటువంటి. అదేవిధంగా వ్యజనాన్ని, విసనకర్రను కూడా ఇవ్వాలి అని చెప్పేసి చెబుతారు. ఇవన్నీ కూడా దానయోగ్యమైనటువంటిది. వీలైతే వస్త్రాదులను కూడా దానం చేయవచ్చు. వారి వారి శక్తి అనుసారంగా, వారి వారి యోగ్యతానుసారంగా ఇవన్నీ కూడా చేయాలి. అందువల్ల రేపు రోహిణీ యుక్త బుధవారం అక్షయ తృతీయ వచ్చింది కాబట్టి రేపు చాలా విశిష్టమైనటువంటి తిథి అని చెప్పేసి చెబుతారు. అదే విధంగా ఒక వైశాఖ మాస మహాత్మ్యంలోనే ఆ పాంచాల దేశపు రాజు శృతదేవ అని చెప్పేసి, అతడు తాను తన తండ్రి తర్వాత రాజ్యభారాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు. కానీ అతడికి కాలక్రమేణా అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అశ్వాలు చనిపోతాయి, గజాలు మరణిస్తాయి, కోశం అంతా కూడా ఖాళీ అయిపోతుంది. శత్రువులు వచ్చి దాడి చేస్తారు, అంతా వెళ్ళిపోతుంది, ఏమీ మిగలదు. సరే అని తన భార్యతో కలిసి, కొంతమందితో కలిసి, పరిచారకులతో కలిసి అరణ్యాలకు వెళ్ళిపోతాడు. ఏ పాపం వల్ల నాకు ఈ విధంగా అయింది అని చెప్పేసి చాలా బాధపడతాడు. అప్పుడు గురువులను స్మరించుకుంటే యాజోపయాజులు వస్తారు. వచ్చి వారు నీవు వెనుకటికి చేసినటువంటి పాపం గురించి అతడికంతా కూడా చెబుతారు. చెప్పిన తర్వాత సరే నేను ఏం చేస్తే ఇదంతా కూడా దూరం అవుతుంది, శృణుభూప ప్రవక్ష్యావహ తవ దుఃఖస్య కారణం పురాభూప మహాపాపి వ్యాధస్థం దశ జన్మసు. వెనుకటికి నీవు 10 జన్మల్లో వ్యాధుడిగా జన్మించావు, చాలా నిష్ఠురంగా వర్తించావు, హింసాపరాయణుడిగా ఉన్నావు, ఎవరి మీద దయ చేయలేదు, ఎప్పుడూ కూడా భగవంతుడి నామాన్ని స్మరించలేదు. నజిహ్వా భక్తి నామాని విష్ణోర్వాపి కథంచన చేతస్మరతి గోవింద చరణాంబురుహద్వయం. భగవంతుడి పాదములను స్మరించలేదు, విష్ణునామాన్ని కీర్తించలేదు, ఎప్పుడూ కూడా తల వంచి భగవంతుడికి నమస్కారం చేయలేదు. ఆ కానీ దశమే జన్మని ప్రాప్తే వ్యాధస్థం సహ్యభూధరే నిష్ఠుర సర్వలోకానాం నరాణంతం నరాంతక. అందరినీ చాలా పీడించావు, ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఉపకారాన్ని చేయలేదు, విశ్వాసఘాతకాన్ని చేశావు, సాధువులను తిరస్కరించావు. దానివల్ల నీకు ఈ విధమైనటువంటి ఘోరమైనటువంటి అనర్థం జరిగింది. ఆ దీనికి పరిహారాన్ని కూడా చెబుతాము అని చెప్పేసి విశేషంగా వైశాఖ మాస ధర్మాలను ఆచరణ చెయ్యి అని ఉపదేశం చేసి వెళతారు. సంప్రాప్తమైనటువంటి వైశాఖ మాసాన్ని తన యోగ్యతానుసారంగా తాను చేస్తూ వచ్చాడు. అనతి కాలంలోనే రాజ్యాన్ని, సర్వస్వాన్ని పొందుతాడు.
ఇంకా విశేషంగా నిష్కామంగానే తాను వైశాఖ మాస ధర్మాలను ఆచరించడం మొదలుపెట్టాడు. ఆ విధంగా మొదలుపెట్టిన తర్వాత విశేషంగా భగవంతుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టాడు. తులసితో విశేషంగా భగవంతుణ్ణి ఆరాధన చేయాలి, నానా విధమైనటువంటి కుసుమములతో భగవద్ ఆరాధన చేయాలి. చేసిన తర్వాత ఒకసారి భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైన తర్వాత భగవంతుణ్ణి చాలా అద్భుతంగా కృతదేవుడు కీర్తిస్తాడు. ఆ తద్దర్శనాహ్లాద పరిప్లుతాశయ అని చెప్పేసి చెబుతుంది. నిరంజనం విశ్వసృజామధీశం పరాత్పరం పద్మభవాది వందితం యన్మాయయా తత్వ తత్వవిదుత్తమాజన విమోహిత విశ్వసృజామధీశ్వరం అని అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని తాను చేస్తాడు రాజు. అంతా అయిన తర్వాత భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై అనుగ్రహిస్తాడు. ఆయుష్యాన్ని, సంపదలను అన్నిటినీ కూడా ఇస్తాడు. భక్తిర్మయి దృఢా భూయాద్ అంతే సాయుధ్యమేవచ. నా యొక్క విశిష్టమైనటువంటి భక్తి కూడా నీకు కలుగుతుంది, సందేహం లేదు. ఏ రోజైతే నేను నీకు ప్రత్యక్షమయ్యానో దాన్ని అక్షయ తృతీయగా నేను చెబుతాను. తృతీయ అక్షయా నామ భువిఖ్యాత భవిష్యతి. త్వయా కృతేన స్తోత్రేణ మాం స్తువంతి చ ఏ భువి తేషాం తుష్ట ప్రదాస్యామి భుక్తిం ముక్తిం న సంశయః. తృతీయా అక్షయా నామ భువి ఖ్యాత భవిష్యతి యస్యాం తవ ప్రసన్నోహం భుక్తి ముక్తి ఫలప్రదః. ఏ రోజైతే నేను నీకు ప్రత్యక్షమయ్యానో అది అక్షయ తృతీయ నాడే భగవంతుడు ప్రత్యక్షమై రాజును అనుగ్రహిస్తాడు. అందువల్ల ఇది అక్షయ తృతీయ అని. ఏ కుర్వంతి నరామూఢా స్నానదానాదికా క్రియాః వ్యాజేనాపి స్వభావాద్వా యాంతి మద్వద్ మత్పదమవ్యయం. అనాయాసంగా మూర్ఖులైనటువంటి వారు కూడా ఏదో నిమిత్తంగా ఎవరో చెప్పారు అని చేసినా కూడా స్నానదానాదులకు విశిష్టమైనటువంటి పుణ్యం. వ్యాజేనాపి స్వభావాద్వా. ఏ నిమిత్తంగా అయినా అన్యాపదేశంగా చేసినా కూడా స్వభావాద్వా విష్ణు భక్తితో చేసినా కూడా విష్ణు భక్తితో చేస్తే విశిష్టమైనటువంటి పుణ్యం. అందులో సందేహానికి అవకాశమే లేదు. అందువల్ల విశిష్టంగా చేయాలి. ఏ చాక్షయ తృతీయాయాం పితॄనుద్దిశ్య మానవాః శ్రాద్ధం కుర్వంతి తేషాం వై తదానంత్యాయ కల్పతే అని. అక్షయ తృతీయ నాడు పితॄనుద్దిశ్య మానవాః పితరులను ఉద్దేశించుకొని శ్రాద్ధాన్ని చేస్తారో వారికి అది పితరువులకు అనంతంగా వెళుతుంది. నచానయా తీర్థలోకే సమావా. ఈ తిథికి సమానమైనటువంటి తిథి మరొకటి లేదు. అస్యాం కృతం స్వల్పమపి తదక్షయ్య ఫలం భవే. ఇందులో కొంచెం పుణ్యం చేసినా కూడా అక్షయమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఎవరైతే యో గౌ దద్యాత్ గోదానాన్ని చేస్తారో బ్రాహ్మణాయ కుటుంబినే సర్వసంపత్ ప్రవర్షాఖ్యం భుక్తి ముక్తి కరేసిత. అనడ్వాహం వృషభాన్నైనా దానం చేయవచ్చు, వారికి అకాల మృత్యు దూరమవుతుంది. వైశాఖే మాసే యో ధర్మాన్ కురుతే మత్ప్రియావహాన్ తేషాం మృత్యుజరాజన్మ భయం పాపం హరామ్యహం. ఈ విధంగా నానా విధమైనటువంటి దానములను గురించి చెప్పి భగవంతుడే చెబుతాడు. చెప్పి ఈ అన్ని దానాలను సకామంగా చేసినా పుణ్యం ఉంటుంది, లేదని కాదు. నిష్కామంగా చేస్తే భగవంతుడికి విశిష్టమైనటువంటి ఫలితము అని చెప్పేసి చెబుతారు. అదే విధంగా మరొక కథను కూడా అక్షయ తృతీయ సంబంధించి చెబుతారు. అది ఇంద్రుడు ఒకసారి దానవులను జయించి తాను అపరాధాన్ని చేస్తాడు. ఆ చేసిన తర్వాత స్వర్గానికి వెళ్ళలేడు. స్వర్గానికి వెళ్లకుండా తాను వెళ్ళి తపస్సుకు పోయి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే అప్పుడు ఆ దేవతాలోకంలో దేవేంద్రుడు లేడు అని చెప్పేసి మళ్ళీ దానవులందరూ కూడా వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి దేవతలను మళ్ళీ యుద్ధంలో జయిస్తారు. జయించి స్వర్గాన్ని ఆక్రమించేస్తారు. ఆ సందర్భంలో ఆ దేవతలందరూ కూడా బృహస్పత్యాచార్యుల వారి దగ్గరికి వెళతారు. వెళితే బృహస్పత్యాచార్యుల వారు ఆలోచన చేస్తారు.
అతడు ఒక పాపాన్ని చేశాడు. ఏమిటి అంటే ఋషిపత్ని సంఘాన్ని చేసి ఉంటాడు. అందువల్ల పాపం వచ్చింది. సరే, దానికి ఏం చేయాలి అంటే నేను ఒక ఆలోచన చేశాను. అక్షయ తృతీయ నాడు అతడు విశిష్టమైనటువంటి తపస్సును ఆచరించని, తద్వారా తాను పాపాలన్నింటినీ కూడా దూరం చేసుకుంటాడు. నిజంగా ఆ ఋషిని ఋషి యొక్క పుణ్యాన్ని హరించడానికి చేసిందే తప్ప ఇంద్రుడు కామంతో చేసినటువంటిది కాదు అన్నటువంటి నిర్ణయాన్ని చెబుతారు. తర్వాత ఆ ఇంద్రుడు అంటే లోకంలో అక్షయ తృతీయ యొక్క ఖ్యాతిని చూపించడానికి తాను చేసినటువంటి కర్మ ఇది. తాను విశిష్టంగా అక్షయ తృతీయ నాడు నానా విధమైనటువంటి దానాలను చేసి తపస్సు చేసి మళ్ళీ తిరిగి తాను స్వర్గానికి వెళ్ళడానికి తనకు సామర్థ్యం కలిగింది. వెళ్ళి శత్రువులను జయించి తాను మళ్ళీ స్వర్గాధిపత్యాన్ని పొందుతాడు. ఇదంతా కూడా ఆ బృహస్పత్యాచార్యుల వారి అనుగ్రహంతో తాను చేస్తాడు. అక్కడే చెబుతారు. ఆ మాసో వైశాఖనామాయం ప్రియో వై మధుగాతినః తత్రాపి చ సితే పక్షే తృతీయా చాక్షయాపయ యస్తస్యాం స్నానదానాది శ్రద్ధయా చ కరోతి వై తస్య పాప సహస్రాణి నశ్యంత్యేవ న సంశయః. వేల పాపాలన్నీ కూడా దూరమవుతాయి అక్షయ తృతీయ నాడు స్నానదానాదుల వల్ల. అనవద్యం తతైశ్వర్యం బలం ధైర్యం భవంతి చ. ఏ విధమైనటువంటి ఆపదలు కూడా మన దరి చేరవు. విశిష్టంగా భగవద్ అనుగ్రహం కలుగుతుంది. భగవంతుడి నామస్మరణ చేస్తూ స్నానం చేయండి. తస్మాత్ తస్యాం తృతీయాయాం హరిణా బలి విద్విష స్నానదానాది సద్ధర్మాన్ కారయామో హితాప్తయే అని ఆ విధంగా ఇంద్రుడి ద్వారా చేయించి మళ్ళీ తిరిగి స్వర్గాధిపత్యాన్ని కలిగేట్టుగా చేస్తారు బృహస్పత్యాచార్యుల వారు అని వైశాఖ మాస మహాత్మ్యంలో వస్తుంది. అటువంటి దివ్యమైనటువంటిది అక్షయ తృతీయ అని చెప్పేసి ఆ విశేషంగా ఎవరికైనా దంపతులకు భోజనాన్ని పెట్టించినా దాని ద్వారా కూడా ఫలితం ఉన్నది. అన్నదానానికి విశిష్టమైనటువంటి ఫలితాన్ని చెప్పారు. అటువంటిది ఈ అక్షయ తృతీయ. ఆ విశిష్ట కర్మలకు అక్షయంగా మనకు సర్వస్వాన్ని మనం చేసేటువంటి కర్మలకు భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఇంకొకటి వా సం వచ్చింది ఏమిటి అంటే ఇవాళ ఏమి కొన్నా రేపటి రోజున అది అక్షయం అవుతుంది అని బంగారం కొనేటువంటి ఒక పద్ధతిని పెట్టుకున్నారు. శాస్త్రంలో అయితే ఎక్కడ దానికి ప్రమాణములు అయితే లేవు. అవశ్యంగా కొనే స్తోమత ఉన్నవారు అవశ్యంగా కొని దాన్ని భగవంతుడికి సమర్పణ చేసి మీరు ఇంట్లో వాడుకోండి. కానీ కొని తీరాలి అన్నటువంటిది మాత్రం ఎక్కడ చెప్పలేదు. అందువల్ల ఆ, అది అక్షయం అవుతుంది అన్నటువంటి నమ్మకం మీకుంటే అవశ్యంగా కొనండి. స్నానదాన జప హోమాదులకు శ్రాద్ధాది కర్మలకు విశిష్టమైనటువంటి ఆ ఫలితాన్ని చెప్పారు. అటువంటిది ఏ కర్మ చేసినా కూడా అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అన్నటువంటిది ఈ అక్షయ తృతీయ విశేషం. అదేవిధంగా ఆ మరొక విశేషం ఏమిటి అంటే రేపు మన సంప్రదాయంలో వచ్చినటువంటి సాక్షాత్ మధ్వాచార్యుల వారి విశిష్ట సర్వమూల గ్రంథాలకు అతి విశిష్టంగా ఆ వ్యాఖ్యానం చేసినటువంటి టీకాచార్యుల వారి జయతీర్థుల వారి సాక్షాత్ శిష్యులు అక్షోభ్య విద్యాధిరాజ తీర్థుల వారు. ఆ విద్యాధిరాజ తీర్థుల వారి ఆరాధనా మహోత్సవం కూడా రేపటి రోజున ఉన్నది. ఆ వారికి ప్రయాగలో తీర్థక్షేత్రంలో వారికి ఆ ఆశ్రమం అయి ఉంటుంది. రేపు వారు హరిపదాన్ని చేరినటువంటి రోజు. మరొకటి అంటే రేపు భాగవతానికి వ్యాఖ్యానాన్ని చేసినటువంటి విజయధ్వజ తీర్థుల వారు. వారి ఆరాధనా మహోత్సవం కూడా ఇద్దరూ కూడా సమకాలీనులే. టీకాచార్యుల వారి కాలంలో ఉన్నటువంటి వారే విద్యాధిరాజ తీర్థులు, విజయధ్వజ తీర్థులు. పరమధర్మ సంయోగం వారిది కూడా రేపే ఆరాధనా మహోత్సవం. పరశురామ జయంతి ఇన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టి రేపటి రోజున దాన్ని యథావత్తుగా మన శక్తి అనుసారంగా ఇవాళే భగవంతుడికి ప్రార్థన చేసి పడుతుందా, రేపటి రోజున అన్ని మనకు అనుకూలం అవ్వని అని చెప్పేసి నానా విధమైనటువంటి సుగంధభరితమైనటువంటి పుష్పములతో భగవంతుడిని ఆరాధన చేసి భగవద్ అనుగ్రహాన్ని పొందుదామని చెప్పేసి చెబుతూ శ్రీకృష్ణ అర్పణం. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వ బుద్ధ్యాత్మనా మానసిక స్వభావం
करोमि यद्यत् सकलं परस्मै नारायणाय इति समर्पय श्रीकृष्णार्पणमस्तु हरये नमः।